కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నాయకులు కృషి చేస్తున్నామని వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సభ్యత్వ కార్యక్రమాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నామని జనసేన నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెనమలూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు సభ్యత్వ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. కేవలం 400 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 8వ తేదీన కంకిపాడు మండలంలో జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ మరియు ఎంపీ బాలాసౌరి వల్లభనేని పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంకి నాంది పలికిన జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారు కాబట్టి దీన్ని జనాల్లోకి విరివిగా తీసుకెళ్లాలని కోరటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఈ జనసేన పార్టీ వాట్సాప్ గ్రూపుల్లోకి తప్ప ఈ ఫేస్బుక్లోకి తప్ప ఇంకెక్కడ జనాలకు షేరో కావట్లేదు కాబట్టి ఈ విధంగా ప్రెస్కి ఇచ్చి ఇంకా ప్రజల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు కలిగించి ఇంకా సభ్యత్వాలు పెంచాలి, ఆ అవగాహన కార్యక్రమాలు పెంచాలని చెప్పేసి మేము కోరుకుని ఇలాగ జనాల అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి సభ్యత్వాల నమోదు ఇంకా ఎక్కువ చేద్దాం, కుటుంబాలకి ఆర్థికంగా భరోసా ఇద్దాం. కనపడిన అభిమానులు చాలా ఉన్నారు, కనపడేది కొంతమంది కనపడతాం, కనపడిన అభిమానులు చాలామంది ఉంటారు. ఆ రోజు మీటింగులకు వచ్చి చాలామంది దెబ్బలు తిని యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబాలు ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నాయి. దానివల్ల ఏంటంటే ఆర్థికంగా దెబ్బతినకుండా కుటుంబానికి కూడా భరోసాగా మేమంతా ఉన్నాం, జనసేన పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం మనకి ఉద్యమి సాధకు ప్రదాత అని చెప్పి పెట్టారు. ఆ కార్యక్రమం గురించి వాట్సాప్ గ్రూపులనే కాకుండా వాట్సాప్ గ్రూపులోనే జనసేన పార్టీ వరకే తెలుస్తుంది, లేదా ఇంటర్నెట్లో ఇట్లో మీడియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంతే తప్ప జనాల్లో ఉన్న కొంతమంది తెలియదు, ఫోన్లు వాడిన వాళ్ళకి వాళ్ళకి తెలియదు. ఇలాంటివి ఏంటంటే కొన్ని పేపర్లో పడితేనో టీవీలో వస్తేనో అలాంటివి వస్తే జనాలు ఇంకా ఉధృతంగా తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టాం. జై జనసేన. ఉద్యమీ సభ్యత్వం గురించి అండి. ఉద్యమీ సభ్యత్వం అంటే ఒకప్పుడు సభ్యత్వం అని చెప్పేసి పెట్టారు, జనసేన పార్టీ సభ్యత్వం అని. అది ఉద్యమ సభ్యత్వం రెండు ఒకటేనండి. ఇప్పుడు ఎలాగో రెన్యువల్ సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి, కొత్తగా తీసుకోవాల్సిన వాళ్ళు కొత్తగా కూడా తీసుకోండి. అట్లాగే మన పార్టీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు, జనసేన పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభ్యత్వం తీసుకోవచ్చండి. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఉన్న బయటకు ఎక్కడికైనా వెళ్తున్నా మన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఒక భరోసా కింద ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎందుకనంటే ఇప్పుడు ఇది యాక్సిడెంటల్గా ఎవరన్నా రిస్క్ జరగకూడదు, రిస్క్ జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తుందండి. అట్లాగే లాస్ట్ టైం జరిగిన వాళ్ళకు కూడా చాలామందికి ఈ చెక్ 5 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రోడ్డు ప్రమాదవశాత్తు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఒక చెయ్యి కానీ కాలు కానీ ఇలా ఇరిగిపోయిన వాళ్ళకు కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు చెక్కులు కూడా లాస్ట్ టైం అందించడం జరిగింది. అట్లాగే ఈ ఉద్యమీ సభ్యత్వం కూడా అట్లాగే ఉంటుంది. రిస్క్ జరిగితే 5 లక్షల రూపాయలు పాలసీ ఉంది దీనికి. నెక్స్ట్ వచ్చేసేపటికి యాక్సిడెంటల్గా జరిగితే ఈ పాలసీ కూడా ఉంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు జనసైనికులు ఈ సభ్యత్వం తీసుకుని మన పార్టీలో ఉన్న జనాభా పెరగాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. అట్లాగే మనం ఎంతమంది ఉన్నాం ఏంటి అన్నది తెలియాలి అంటే ఈ సభ్యత్వం కట్టడం వల్ల కూడా మన పార్టీలో మన స్ట్రెంత్ ఏంటి అన్నది తెలుస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కట్టి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే కోరుతున్నాం. అట్లాగే రేపు 8వ తారీఖు 8/3/2026 ఆదివారం నాడున పొద్దునపూట 10ంటికి మన పెనమలూరు నియోజకవర్గం తరపున బండ్రెడ్డి రామకృష్ణ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు గారు, ఆయన ఆధ్వర్యంలో కంకిపాడులో మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ ఉద్యమీ సభ్యత్వం ఏంటి దాని గురించి మొత్తం చర్చించుకుని దాని గురించి ఎట్లా చేయాలి ఏంటి అన్న దాని గురించి చెప్పడానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం ఎంపీ గారు బాలసౌరి గారు ఇచ్చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి కూడా ప్రతి ఒక్కళ్ళు పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. భారతదేశంలో ఉన్న పౌరులందరూ అన్నదమ్ముల వల్ల కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే వీరికి పార్టీలో ఇదివరకు జన సైనికులని, వీర మహిళలని ఎలాగైతే బిరుదులు ఇచ్చారో ఈ పార్టీలో సభ్యత్వం తీసుకునే వ్యక్తులకి ఒకరు ప్రత్యక్షంగా పాల్గొంటారు. పార్టీలో ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళకి ఒక బిరుదు, కొంతమంది వారి ఉద్యోగాలు చేసుకుంటా పార్టీకి మద్దతుగా ఉంటారు, వారికి ప్రదాత అని ఒక బిరుదు. ఉద్యమి వారు
మన జెండా పట్టుకొని జనసేన పార్టీ యొక్క జెండా పట్టుకొని తిరుగుతారు కాబట్టి ఉద్యమకారులాగా ఉద్యమి అని అలా రకరకాల బిరుదులతో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యం. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాల్లో వెలుగులు లేవు. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఉండటం వల్ల వెలుగులను కూడా తీసుకొస్తున్నారు. అలాంటి దమ్మున్నోడు దిల్లున్నోడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు దొరకటం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. మీరందరూ కూడా, అందుకనే మేమందరం కూడా జనసేన కుటుంబంగానే భావిస్తాం. ప్రజలందరూ కూడా ఇలా జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలని, ఈ ఒక్క ప్రభుత్వం, ఈ కూటమి ఇంకా కొన్ని కాలాల పాటు ఇలాగే కొనసాగాలని, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రజలందరినీ మా ఉద్యమీ సభ్యత్వం, జనసేన పార్టీ సభ్యత్వం రేపు ఆదివారం అనగా 8/3/2026 మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కంకిపాడులో ఉద్యమీ సభ్యత్వం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.